హాయ్ అండి. ఈరోజు వీడియోలో డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అదేవిధంగా ఈ డిజైన్ ఎలాగా స్టిచ్ వేయాలో కూడా చూపిస్తాను. మొత్తం బ్లౌజ్ అంతా చూపించనండి. ఈ కట్ వర్క్ వెనకాలది కూడా కట్ వర్క్ చూపిస్తాను. ఇంకా మనకి ఆ నెట్ అనేది చాలా సింపుల్ అనమాట. ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా ఎలా చేయాలో చెప్తాను. సో నాకైతే వీళ్ళు ఒక రిఫరెన్స్ పిక్ అయితే షేర్ చేశారండి. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఈ మోడల్ లాగా కుట్టమన్నారన్నమాట. వెనకాల నెట్ వచ్చింది మనకి. సో దీనికోసం నేనైతే నెట్ క్లాత్ అయితే ఒక 1/2 మీటర్ వరకు తీసుకోవచ్చు, కానీ 1/2 మీటర్ కంటే తక్కువ ఇవ్వనన్నారు. అందుకని 1/2 మీటర్ తీసుకున్నాను అనమాట. వీళ్ళకి హ్యాండ్ అనేది ఇక్కడ పికాక్స్ వచ్చినాయి కదా, అంత హైట్ వస్తే సరిపోతుంది, కింద కట్ వర్క్ రావాలి అన్నారు. సో మనకు కూడా అంతే వస్తుందిలేండి. కింద కట్ వర్క్ వచ్చేస్తుంది, పైనేమో మనకి ఖర్చులు పోతాయి అనమాట. కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి, వాళ్ళ తగ్గట్టు హ్యాండే వస్తుంది. సో ఇప్పుడు ఎలాగా మనం కటింగ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలాగ స్టిచ్ చేసుకోవాలి కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి. మనమైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం. ఏ మోడల్ బ్లౌజ్ అయినా మన మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి 4 ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా ఎల్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇలాగ ఎల్ స్కేల్ తీసుకుని మనం స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలండి. చూడండి, మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకోవాలంటే ఖచ్చితంగా ఎల్ స్కేల్ ఉండాలి, నార్మల్ టేప్ ఉండాలి, అదేవిధంగా మన దగ్గర నార్మల్ స్కేల్ కూడా ఉండాలి, కర్వ్ స్కేల్ కూడా ఉండాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్ ఇక్కడ వరకు ఎంత హైట్ ఉందో అంత పెట్టేసుకుందాం. చూడండి, ఇంతవరకు తీసుకున్నాను. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. సో నాకు వచ్చేసి 8.5 వచ్చిందండి. అంటే ఇది వచ్చేసి మీడియం సైజు బ్లౌజ్ అనమాట. 8.5 వస్తే చంక డౌన్ మనం 3.5 తీసుకోవాలి. అలా 3.5 తీసుకునేటప్పుడు మనకి ఏంటంటే చంక డౌన్ అనేది చిన్నగా వచ్చింది కదా, కింద క్లాత్ అనేది అసలు కరెక్ట్ కాదా ఒకసారి చెక్ చేసుకుందాం. సో నాకైతే కరెక్ట్గానే ఉంది. అంటే ఒక్కొక్కసారి చిన్నగా ఉన్నా కూడా ఇష్టపడరు అనమాట. అప్పుడు మనం ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలి. నేను చెప్తాను సపరేట్గా ఒకటి వీడియో రూపంలో. ఇప్పుడు క్రాస్గా 8.5కి మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకుని అది కూడా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకునే అన్నీ కూడా కటింగ్ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే టైట్ లూజులు రావన్నమాట. ఫస్ట్ వచ్చేసి స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. మనం స్కేల్ అనేది తీసుకుని ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత ఇలా క్రాస్గా పాతకు 2 ఇంచులు, 8వ నెంబర్ వచ్చింది కాబట్టి పాతకు 2 ఇంచులు తీసుకోవాలి. 9వ నెంబర్ వస్తే 2 ఇంచులు, 7వ నెంబర్ వస్తే 1.5 అనమాట. ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర 1 ఇంచు ఇలా ఉండాలన్నమాట. పాతకు 2 ఇంచులు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసేసుకుని మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఉండాలండి. ఇలా క్రాస్గా ఉంటేనే షేప్ బాగా వస్తుంది అనమాట. కర్వ్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలాగా. తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ దీన్ని ఆర్మ్ లూజ్లోకి కలిపేసుకోవాలి. ఓకేనా? ఇలాగ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్టాండింగ్ లైన్ దగ్గర కర్వ్ తిరిగే చోట ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది. అక్కడ ఒక 1/2 ఇంచు లోతు. మనకి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు. ఏ సైజు వాళ్ళకని ఇంతే, ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు. ఏ సైజు వాళ్ళకని ఇలాగే వస్తుందండి. తర్వాత మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలాగా క్రాస్ ఒక లైను, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. ఇక్కడ కట్ చేసేయండి.
తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ లోత్ అనేది 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ పైన. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అని తీయడానికి అని అర్థం. అయితే మన కట్ వర్క్ కదా, మనము లైనింగ్కి కట్ వర్క్ క్యాన్వాస్ కట్ చేసుకుని పెట్టుకుని తర్వాత కుట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో దీన్ని పక్కన పెట్టేస్తాను. మనకి ఇక పక్కన ఖర్చులకి కావాలి కదా క్లాత్, ఇక్కడే కట్ చేస్తాను. ఇలా నీట్గా కట్ చేస్తే సరిపోతుంది. సో ఇది కూడా అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా ఒక మార్కింగ్ వేసేసేయండి. ఎల్ స్కేల్ తీసుకుని మన వైపుకి ఎల్ స్కేల్ పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి. అలా వేసుకుంటాం వల్ల మనకి హెచ్చు తగులు అనేవి రావన్నమాట, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎల్ స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎల్ స్కేలు, కరువు స్కేలు, స్ట్రేట్గా ఉన్న లైన్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఉంటేనే మనకి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎల్ స్కేల్లో ఒక స్కేల్ నా వైపుకు ఉంది కదా, రెండో స్కేల్ ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది అనమాట. అదే మెయిన్ దీనివల్ల యూజ్. ఇక్కడ చిన్నగా లైట్గా వచ్చింది చూసారు ఎగస్ట్రా ఖర్చు, అది తీసేద్దాం. తీసేసుకుని ఒక 1/2 ఇంచ్ అంతా ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోండి. మనకి ఖర్చులు కావాలి కదా పట్టి అతకడానికి నడుము దగ్గర. సో ఇది కూడా అయిపోయిందండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మన ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి స్ట్రేట్గా షోల్డర్ వరకు రావాలన్నమాట. ఆ షోల్డర్ దగ్గర చంక వైపుకి వెళ్ళకూడదు, నెక్ వైపుకి వెళ్ళకూడదు. మన డాట్ ఎక్కడుందో మెయిన్ డాట్ దానికి తిన్నగా వెళ్ళాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ బాగా వస్తుంది. లేకపోతే వంక టింకర్కి వెళ్ళిపోతే మనకి ఫిట్టింగ్ పోతుంది, ఫినిషింగ్ కూడా పోతుంది. చూడండి, ఇలాగా కిందన ఫస్ట్ లైన్ నుంచి ఇలా పట్టుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. ఇప్పుడు మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకొని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవాలంటే మనం సగానికి ఫోల్డ్ చేసేయాలి, నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇలాగా వీపు పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని హైటు కింద మనం పట్టికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని హైటు ఖర్చులతో కలిపి ఇంకొక 1/2 ఇంచు. వీళ్ళకి చెప్పాను కదా నేను మోడల్ అనేది ఎలాగా డిజైన్ చేశానో, ఆ మోడల్కి వీనెక్ ఉండాలండి. ఓకేనా, కొంచెం డీప్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు, వీనెక్కి అయితే డీప్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తానో, ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి చెస్ట్ లూజ్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలపాలి, అప్పుడు చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. ఆర్మ్ లూజ్ ఎంత మనకి 8.5 కదా, 1 ఇంచ్ కలిపితే 9.5. 9.5 అనేది మనకి చెస్ట్ లూజ్ అనమాట. అంటే 38 చేంజ్ అనేది మనకి చెస్ట్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, 9.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుంటే మన బాక్స్ లాగా రెడీ అవుతుంది. అప్పుడు మనకు ఆ బాక్స్లోనే మనం కటింగ్ అనేది చేసుకోవాలి, ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్త వారికి బాగా ఉపయోగపడుతుందండి, చాలా బాగా ఉపయోగపడతాయి ఈ టిప్స్ అనేవి. ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్ యాక్చువల్గా అయితే 2.5 ఇవ్వాలండి ఈ సైజు వాళ్ళకి, కానీ మనకి వీ నెక్ కదా, పైన బ్రాడ్గా రావాలి, కింద సన్నగా రావాలన్నమాట. అందుకు నేను ఏం చేస్తున్నానంటే 2.5 ఇస్తున్నాను. అసలు ఏ చెస్ట్ చెప్తాను చూడండి. 9.5ని 4 భాగాలు చేసేయండి. చెప్పాను కదా 38.5 దాకా వచ్చిందనమాట. 2.5 ఇవ్వాలి కానీ ఇవ్వకూడదు, మన వీ నెక్ కాబట్టి 2.5 ఇవ్వాలి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. కింద వచ్చేసి మనం అలా ఇవ్వమాట, మనం మామూలుగా ఇచ్చినట్టు ఇవ్వము. వీ నెక్ కదా, వీ నెక్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే ఇలా క్రాస్గా కట్ చేస్తారు వీ కదా అని చెప్పేసి. అది చాలా పెద్ద పొరపాటు అనమాట. అసలు ఇది వీ షేపే రాదండి.
మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోతుంది. మనకి లుక్ అనేది వీలా ఉండాలి, అలా అని చెప్పేసి వీలా కట్ చేయకూడదు. అర్థమైంది కదా. స్టార్టింగ్లో నేను అలాగే అనుకునేదాన్ని అనమాట, వీ అనగానే వీలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలేమో అని. అలా కాదనమాట. చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి పిక్ షేర్ చేస్తాను చూడండి మొబైల్లో. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలాగా వీ షేప్ అనేది రావాలన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో, ఇంకో చూడండి, క్రాస్గా లేదు, కొంచెం ఇలాగా ఉంది. సో అలా ఉండాలన్నమాట. చూడండి, మీకు లైటింగ్ వల్ల కనిపించట్లేదు, క్రాస్గా లేదు, కొంచెం వంపు తిరిగి ఉంది, అలా రావాలి మనకి. సో మనం ఏం చేయాలంటే అప్పుడు ఎలాగైనా సరే వీ అంటే ఇలాగే ఉండాలండి. క్రాస్కి వెళ్తే మాత్రం షేప్ అనేది రాదు, ఇలా ఉండాలన్నమాట వీ షేప్ అనేది. ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చిన్న షోల్డర్ ఎంత విడుతుందో అంత పెట్టేసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలన్నమాట. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. సో మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, దగ్గర 6 ఇంచుల వరకు అయితే వచ్చిందండి. చంకడౌన్ ఏమో నేను కూడా 6 ఇంచులే తీసుకుంటున్నాను, నాకు తెలిసి మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే షోల్డర్కి చంకడౌన్కి 1/2 ఇంచు డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 6 వస్తే అక్కడ 6.5 రావాలి. 6.5 అని ఈ సైజు వాళ్ళకి ఎక్కువ అనమాట. ఈ ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేశాను. నేను ఎలాగ అడ్జస్ట్ చేస్తానో చెప్తాను చూడండి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి 8.5 రావాలన్నమాట. నాకు రాలేదండి 8.5, ఇంకా తక్కువే వచ్చింది, 8.15 అలా వచ్చిందనమాట. అలా ఇస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. అలా అని చెప్పేసి చంకడౌన్ ఎక్కువ చేసామనుకోండి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే ఈ సైజుకి 6.5 అనేది బాగా ఎక్కువ అనమాట. అప్పుడు నేను ఏం చేస్తానంటే షోల్డర్ దగ్గర కొంచెం తగ్గిస్తాను, ఎందుకంటే నెక్ విడుతు పెంచాను కదా. అలాంటప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం తగ్గించుకోవాలన్నమాట. మనకి ఎంతైతే ఖర్చు పెట్టామో అంత ఖర్చు తగ్గించేసుకుంటే సరిపోతుంది. సో మనకి 5.7 వచ్చింది, అదే ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు సెట్ అయిపోతుంది. అర్థమైంది. ఇలాంటి చేంజెస్ ఎందుకు చేసుకోవాలంటే బ్లౌజ్ సైజుని బట్టి. మన ఇక్కడ నెక్ 2.5 రావాలి, కానీ నేను 2.5 ఇచ్చాను, ఎందుకు వీ నెక్ కాబట్టి. మరి 2.5 ఇచ్చినప్పుడు షోల్డర్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా, కొంచెం తగ్గించుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి. నాకు ఇప్పుడు కరెక్ట్గా ఒక గీతకు 8.5 వచ్చింది. ప్రాబ్లం లేదండి, కుట్టేటప్పుడు సెట్ అయిపోతుంది. మనకి కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చిందంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. నెక్స్ట్ నడుము లూజు. ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అండి. నడుము లూజు 31.5, దగ్గర 32 ఇంచులు ఉంది. 8 ఇంచుల కన్నా కొంచెం తక్కువ. డాట్ కోసం 1 ఇంచు కప్పితే 9 ఇంచుల కన్నా కొంచెం తక్కువ, పాతకు 9 అనమాట. సగానికి ఒక మార్కింగ్ వేశాను, అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. షోల్డర్ దగ్గర చంక దగ్గర కూడా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసినట్టు కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. నీట్గా ఇలా పెట్టేసుకుని, నేనైతే నెక్ కట్ చేయనండి, నేను చెప్పాను కదా కట్ వర్క్ అని, కట్ వర్క్కి కట్ చేయకూడదు అనమాట. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ ఓపెనే విత్ ప్రిన్సెస్ కట్ అనమాట. ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రైట్ కటింగే వస్తుందండి, ఇంకా అంతకుమించి ఏమి రాదు. కింద షేప్ బెల్ట్ కావాలి మనకి, అందుకని చెప్పేసి నేనేం చేశానంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి. కింద కూడా అంతే, ఇలా మొత్తం కూడాని. ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక 1 ఇంచ్ తీసుకుంటానండి. నా మెత్తల్లో ప్రిన్సెస్ కట్ చేస్తే నేనైతే 1 ఇంచు, నార్మల్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాను సైడ్ జాయింట్ వైపుకి. అది కుట్టేటప్పుడు ఎగస్ట్రా వచ్చింది అనుకోండి కట్ చేసేయచ్చు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మిగులుతుంది అనమాట. ఈ వీ షేప్ అనేది కింద కూడా మార్కింగ్ వేస్తున్నాను, అడుగు భాగంలో కూడా. మనకి మళ్ళీ ఫ్రంట్లో రౌండ్ నెక్ రావాలి విత్ కట్ అనమాట. అందుకుని ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి.
ఇక్కడ కూడా అంతే. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ రౌండ్ ఇలా చెక్ చేసుకోవచ్చండి. కానీ నా దగ్గర ఉన్నది వచ్చేసి స్టార్ నెక్ అనమాట. నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తెలియదు ఇలా చూసుకుంటే. ఖచ్చితంగా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకుని చెక్ చేయాల్సిందే. ఇలా పెట్టుకుంటే అస్సలు తెలీదు. మనకి స్టార్ నెక్ కదా ఫ్రంట్ వచ్చేసి, అందుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని హుక్స్ అనేవి ఇలా నీట్గా పెట్టేసుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకైతే 7 ఇంచులు వచ్చిందండి. సో 7 ఇంచులకే మార్కింగ్ వేద్దాం. అది కూడా ఎలా వేసుకోవాలి, పైన ఇలాగా ఇప్పుడైతే నేను ఇలా మార్కింగ్ వేసాను కదా, ఇది చూపిస్తాను చూడండి, కరెక్ట్గా రాదు. పైనుంచి 7 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. నాకు ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చిందనమాట. అంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ స్టార్ నెక్ కాబట్టి రౌండ్ నెక్కి సెట్ కాదు. అందుకు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఇలాగా 7 ఇంచెస్కి నేనైతే మార్కింగ్ వేసేసుకున్నాను. మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత లైట్గా చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందో లేదో. సో పర్లేదండి, కరెక్ట్గానే వచ్చింది. అంటే 1-2 సార్లు ఎందుకు చెక్ చేసుకోవాలంటే మనకి ఇబ్బంది లేకుండా అనమాట. ఫస్ట్ కస్టమర్ కదా, అందుకుని ఇలా చూడండి, ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఒక షేప్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఎంత ఉందో తెలియాలంటే కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. ఇలా పెట్టేసుకుని చూడండి, ఇలా నీట్గా ఇక్కడ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి వైపుకి నుంచి అక్కడ నుంచి 2.5కి ఒక మార్కింగ్ వేయండి. ఓకేనా, 2.5కి ఒక మార్కింగ్ వేసుకుని డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉందో చెక్ చేయండి, అంతే వేయండి. ఇలాగా మళ్ళీ ఇంకొక మార్కింగ్. ఓకేనా, హైట్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి, డాట్ హైట్. ఇలా షేప్ ఇచ్చేసేయండి. అయితే ఇక్కడ నేను చూసారా, మీరు గమనించారా, నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేయలేదు. నాకు ఎలాగ అర్థమైందంటే ఇది ప్రిన్సెస్ కట్ అనగానే వితౌట్ షేప్ బెల్ట్ అని మైండ్లోకి వచ్చిందన్నమాట. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను షేప్ అనేది మారిపోయిందనమాట. ఉక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్కి షేప్ అనేది క్రాస్కి వచ్చేసరికి ఇంత క్రాస్ ఎందుకు వచ్చిందని అర్థమైంది. అప్పుడు నేను ఇది వీళ్ళది ప్రిన్సెస్ కట్ అనేది విత్ షేప్ బెల్ట్, అందుకని ఇలా వచ్చిందని చెప్పేసి నాకు అప్పుడు అర్థమయ్యి రియలైజ్ అయ్యి మళ్ళీ నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. నాకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 13 ఇంచులు వచ్చింది. ఓకేనా, అలా మనం ఏదైనా రాంగ్ వచ్చినప్పుడు తొందరగా రియాక్ట్ అవ్వాలండి. లేదంటే పొరపాటు జరిగిపోయిందంటే ఖచ్చితంగా మనకి పెద్ద పెనాల్టీ పడుతుంది అనమాట. మళ్ళీ కస్టమర్స్ రారు, ఉన్న బ్లౌజ్కి మళ్ళీ డబ్బులు కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఆ షేప్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. ఈ షేప్ ఎందుకు అంత ఎక్కువ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోకుండా డైరెక్ట్గా మార్కింగ్ వేసేస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ ఆధారంగా, అందుకని అలా వచ్చింది. సో ఫైనల్గా అయితే కరెక్ట్గానే వచ్చేస్తుందండి, ఎక్కువ తక్కువ ఏం రాలేదు. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ 2.5కి ఒక మార్కింగ్ వేసుకుని డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, హైట్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి మిడిల్లో ఒక డాట్ వేసేసేయండి, సరిపోతుంది. సైడ్కి 2.5 ఉందో లేదో చెక్ చేసుకోండి, ఉంటేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ 2.5 అయినా ఉండాలండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే కట్ చేయాలి, కానీ నెక్ కట్ చేయకూడదు అనమాట. నెక్కి మళ్ళీ మనం కట్ వర్క్ వస్తుంది కదా, అందుకుని ఇక్కడ చూడండి, ఇది ప్రిన్సెస్ కట్ కదా, అందుకని చెప్పేసి నేను అలా మార్కింగ్ వేసి పెట్టాను. తర్వాత నేను కట్ చేస్తాను. నేను మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత కట్ చేసి అప్పుడు కుడతాను అనమాట. మన మెథడ్లో ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కూడా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత దాని మీద కుట్టు వేసిన తర్వాత కట్ చేస్తానండి. ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ చిన్న చిన్న టక్సే. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. సో ఇది మార్కింగ్ అడుగుభాగంలో వేసేసుకోండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనమాట. 2 లేయర్స్ ఉండాలి కదా, లెఫ్ట్కి 2 లేయరు, మనకి లెఫ్ట్కి రైట్కి 2 లేయర్స్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు డబుల్ లేయర్ తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ కాకుండా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేశానండి. పెట్టేసి ఒకసారి ఒక ½ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకుంటున్నాను ఎంత వచ్చింది ఏంటనేది. నాకు 2.5 రావాలన్నమాట. లైట్గా కొంచెం షేప్ ఇస్తే సెట్ అయిపోతుంది ఇలాగా. ఇది అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇక్కడ చూడండి, సైడ్కి ఒక 2.5, తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ కదా, ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఒక ½ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకుంటే నాకు 3.5 వచ్చింది. అయితే 3.5 అనేది ఇక్కడ సరిపోవట్లేదు. సో నేనేం చేయాలంటే ఇక్కడ 3.5 సరిపోవట్లేదు అనమాట. మంచి తక్కువైంది అనుకోండి, షేప్ బెల్ట్ హైట్ తక్కువ అయిపోయి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉందో అలాగే మనకి మెజర్మెంట్ పంపించినప్పుడు ఎలా ఉందో అలాగే మనం మార్కింగ్ వేసుకోవాలి. సో 3.5 అనేది ఈ కార్నర్కి వచ్చింది. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర పాత ఒక 3, సైడ్కి ఏమో 2.5. చూడండి, మళ్ళీ చూస్తాను సైడ్కి ఎంత వచ్చింది ఏంటనేది. చూడండి, సైడ్కి ఆది బ్లౌజ్ని చూస్తే కరెక్ట్గా లేదు, మన మెత్తలోనే వెళ్ళాలి. అప్పుడే ఫిట్టింగ్ అనేది మన స్టైల్లో వస్తుంది అనమాట. ఈ పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు తీసుకుంటాను. ఇక్కడ 2.5 తీసుకుంటా, సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ అంతా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా అంతే నీట్గా. చూడండి, అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాము. దీన్ని సగానికి కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోండి. అంటే మనకి అడుగు భాగంలో ఉన్న ప్రింట్ పైన ప్రింట్ సమానంగా మ్యాచ్ అయితేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, మిడిల్లోకి వస్తుంది, లేకపోతే రాదు. చూడండి, ఇక్కడ కూడా అంతే. దీన్ని పక్కన పెట్టేద్దాం. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ ఓపెనే కాదు కాబట్టి ఫోల్డింగ్ వైపుకి మనం పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ అని అర్థం. ఫోల్డింగ్ వైపుకి మన క్లాత్ పెట్టేసుకుని, క్లాత్ మాత్రం బాగా ఎక్కువ ఉందండి ఒరిజినల్ క్లాత్ అనేది, అదొక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇలా ఎక్కువ వచ్చినప్పుడు అతుకులు పడవండి, అతుకులు పడ్డాయి అనుకోండి ఫినిషింగ్ పోతుంది అనమాట. ఎక్కడైనా మనకి అతుకొచ్చిన చోట మనం కరెక్ట్గా ఫిట్టింగ్ ఉందనుకోండి అక్కడ పీలుకుపోతుంది, అది నా భయం. అంతేగాని నాకేదో టైం సేవ్ అవుతుందని కాదు, ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండింటికి కూడా ప్రాబ్లమే అనమాట. ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది క్లాత్ అనేది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కూడా అని. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి స్ట్రైట్గానే వేసేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కొంచెం సైడ్ జాయింట్ వైపుకి తక్కువ వచ్చిందనమాట. కిందకి దింపామనుకోండి క్లాత్ వేస్ట్ అయిపోతుంది. సైడ్ జాయింటే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కొంచెం తక్కువ వచ్చింది, అది అతుకులు పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ కూడా రెడీ అయిపోయినట్టు. ఇంకా షేప్ బెల్ట్ కూడా పక్కన కట్ చేసాను. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా గమ్ముతో జాయిన్ చేయడానికి వీల్లేదనమాట. మన నెక్ని
కట్ వర్క్ ఇవ్వాల్సిందే. కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్కి చాలా ఈజీ అండి, స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది. కానీ వీ నెక్కే కదా ప్రాబ్లము. నా దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయి, పాతవన్నీ కూడా. హ్యాండ్ కోసం అయితే నేను ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న పీసెస్ వేస్ట్ అయిపోతాయి అనమాట. మనకి ఎంత కావాలి, మనకి ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది అంతే. ఇలా మనకి 1.5-2 ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. పక్కన పెట్టేద్దాం. ఇది సరిపోయింది కదా, ఇంకొక హ్యాండ్ కావాలి. ఇంకో హ్యాండ్ కూడా ఇవన్నీ కొంచెం అతుకులు వేస్తే సెట్ అయిపోతుంది. సో దీని సంగతి తర్వాత చూద్దాంలేండి, అతుకులు వేయాలి కదా. నెక్కు చూద్దాం. ఏమి లేదు, స్ట్రైట్గా కట్ చేసేసుకుని కట్ వర్క్ ఇచ్చేసుకుని కట్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది హ్యాండ్కి. మెయిన్ నెక్కి రావాలి కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కావాలి కదా, చెప్తాను దాని గురించి. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోంచి మనం నెక్ కటింగ్ చేయాలన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ వైపుకే క్లాత్ కూడా ఫోల్డింగ్ ఉండాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ వైపుకే ఫోల్డింగ్ ఉండాలి. ఇప్పుడు చూసుకోండి, నెక్ విడ్త్ కింద ఇలాగా చెక్ చేసుకుంటూ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది, వీ షేపు. ఇలా మొత్తం కూడా ఇలాగ ఒకటి ఎగస్ట్రా ఒక 2 ఇంచులో 1.5 ఇంచు సరిపోతుంది. 2 ఇంచులు అవసరం లేదండి, 1.5 ఇంచు ఇచ్చుకుంటే ఎగస్ట్రా క్లాత్ సరిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేయండి. మిడిల్లో అవసరం లేదులేండి, ఎలాగో కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఏదైనా సైజు చిన్న మూత సైజు తీసేసుకోండి. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఇలాగా చూడండి, నేను ఎలాగైతే కరువు తిప్పుతున్నానో అలా తిప్పేయాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా సో మనకి ఫైనల్గా అయితే నెక్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ చూద్దాం. ఇలా వస్తుందండి. అక్కడ వీ షేప్ రావాలి కింద, మనం కుట్టేటప్పుడు కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే నేను కుట్టేటప్పుడు పీలుకుపోతుంది అనమాట, అందుకు నేను వీ షేప్ ఇవ్వలేదు. అలా వీ షేప్ ఇవ్వకుండా మనం డైరెక్ట్గా వీ షేప్ వచ్చేటట్టు డైరెక్ట్గా కుట్టేసుకున్నాం అనుకోండి, పీలుకుపోతుంది, తొందరగా పాడైపోతుంది బ్లౌజ్ అనేది. అంటే ఈ క్లాత్కి సెట్ కాలేదనమాట. అంటే ఇంకెప్పుడు పెట్టుకోకూడదా అని కాదు, ఈ క్లాత్ అనేది కుట్టిన తర్వాత నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థం కాలేదు. నేను కుట్టేటప్పుడు వీ షేప్ పెడదాము కింద కార్నర్కి అనుకున్నాను, కానీ క్లాత్ అనేది పీలుకుపోతుందండి, అందుకు దాన్ని టచ్ చేయలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్కి వస్తే సరిపోతుందండి, మనకి 2 సైడ్లు అవసరం లేదు. మనకి పళ్ళు వచ్చే సైడ్కి మనకి కట్ వర్క్ ఇస్తే సరిపోతుంది. రెండో వైపుకి పైపింగ్ వేసేస్తాను, ఏమైనా క్లాత్ ఉన్నాయేమో చూస్తున్నాను. మళ్ళీ వేస్ట్ అయిపోతుందండి, క్యాన్వాస్ అనేది మనకి వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలాగ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇదైతే సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ రౌండ్ ఎలా ఉందో అలా పెట్టేసుకోండి. ఇలా ఉంది రౌండ్ అనేది. ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ 1.5 ఇంచు, ఇలా 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగ చిన్న మూత సైజు మాట. మీకు కట్ అనేది ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్ద మూత తీసుకోవాలన్నమాట. ఇది మీడియం సైజు మూత అండి, ఇదైతే సరిపోతుంది నాకు తెలిసి. నేను చూపించిన లుక్ అనేది వస్తుంది అనమాట.
ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. అయిపోయింది. ఇలా పెట్టుకుని అంటించేసుకోవాలన్నమాట గమ్ముతోటి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి నెక్, అది మనకి హ్యాండ్ కదా, హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా కట్ వర్క్ ఇచ్చేసుకోవాలి. కట్ చేసుకుని అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసి ఇప్పుడు కట్ వర్క్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ కూడా క్లాత్ అనేది మనకి క్యాన్వాస్ అనేది గమ్ము ఊడినా కూడా బయటకు రాకుండా ఉంటానికి ఒక స్టిచ్ వేసాను. ఇప్పుడు పక్క నుంచే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి వేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్ ఇవ్వాలన్నమాట. టక్లా కాదు, మనం కుట్టాం కదా, ఆ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేయాలి. అయితే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలండి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లేకపోతే ఫినిషింగ్ అనేది ముడతల కింద ఉంటుంది అన్నమాట. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు చూడండి స్లోగా ఓపెన్ చేయండి, లేకపోతే ఏదైనా స్క్రూ డ్రైవర్ ఉన్నా సరే నీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఐరన్ కంపల్సరీ. ఇలా నీట్గా అనేసుకోవాలన్నమాట. కట్ వచ్చిన చోట మీరు ముందుకి వెనక్కి అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ చూడడానికి ఇలా ఉంది కానీ ఐరన్ చేస్తే బాగుంటుంది. అలా అని చెప్పేసి అన్ని క్లాత్లు ఒకలా ఉండవండి. మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి ఏమైనా పట్టేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే క్లాత్ని బట్టి ఫినిషింగ్ ఉంటుందండి. ఏదైనా సరే మోడల్ అనేది మనం ఏదైనా ఒకటి బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నామంటే మోస్ట్లీ ఆ ఫ్యాబ్రిక్నే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కలర్ ఏదైనా పర్లేదు, క్వాలిటీ మాత్రం అదే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, క్వాలిటీ అయినా సరే కలర్ అయినా సరే, కొంతమంది కలర్ సేమ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు కుట్టిన తర్వాత ఆ లుక్ వస్తుంది అనమాట. అవును సేమ్ ఉంది ఇలాగే ఉందని ఫీలింగ్ కలుగుతుంది. వేరే ఏదో క్లాత్ తీసుకుని మనం వేరే ఏదో తీసుకుంటే మాత్రం ఫినిషింగ్ అనేది అంతంత మాత్రమే ఉంటుంది. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇంకో చూసారు ఇక్కడ కింద పట్టినట్టు ఉంటుందని చెప్పాను కదా, అక్కడ ఏమన్నా పోగులు ఉంటే కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. బట్ట క్లాత్ అనేది కట్ అవ్వకూడదు. సో తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ జరీ కదా కొన్ని ముడతలు పడిపోతూ ఉంటాయి జరీస్, ఎంత ఐరన్ చేసినా కూడా జరీ ముడతలు పడుతుంది. సో రెండోది కూడా అంతే. రెండోది కూడా సేమ్ అదే విధంగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వెళ్ళడమే. ఇలాగా ఇలా నీట్గా కుట్టేసుకుని ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ తిప్పేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.
అయిపోయిందండి. దీన్ని ఓపెన్ చేసేసేయండి. ఇలాగా ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా పైకి లాగాలన్నమాట. ఇక్కడ మనకి కుచ్చుల కింద వస్తుంది. మనం ముందుకి వెనకంటే ఇక్కడ చిన్న ఏమైనా టక్ అని ఇవ్వాలండి. బాగా ఇబ్బంది పెడుతుంటే చిన్న టక్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే లోపల దాకా ఖర్చు అనేది ఉంటుంది కదా, మనం సరిగ్గా టక్ ఇవ్వకపోతే షేప్ రాదనమాట. ఈ కట్ వర్క్ చూడడానికి ఎంత బాగుంటుందో కుట్టేటప్పుడు కూడా అంతే ఇబ్బంది పెడుతుంది. అలాగా మనం కొంచెం నిదానంగా వెళ్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలాగా చూడండి. సో అయిపోయిందండి. దాన్ని కూడా ఐరన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నెక్ కుట్టాలంటే ఫస్ట్ వచ్చేసి పిన్ని పెట్టేశాను మిడిల్లో. పిన్ని పెట్టిన తర్వాత పక్క నుంచే ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి. ఈ పక్క నుంచి ఇలాగా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, నెక్ దగ్గర నేను ఆల్రెడీ వీ షేప్ ఇచ్చి పెట్టుకున్నాను. అయితే ఏంటంటే పీలుకుపోతుంది అనమాట. అందుకని చెప్పేసి వీ షేప్ హైలైట్ అవ్వకుండా చేశాను. అలా చేయటం వల్ల మనకి బ్లౌజ్ అనేది పాడవకుండా ఉంటుంది. లేకపోతే చిరిగిపోతుంది వీ దగ్గర. క్లాత్ని బట్టి మనం మోడల్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. ఈ మోడల్కి ఈ క్లాత్తో సెట్ అవుతుందా లేదా అని చూడాలన్నమాట. ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని వెళ్ళిపోవాలి. చూడండి, చూడండి, సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నెక్ పక్కన ఒక స్టిచ్ వేసుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ పక్కన కట్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ క్లాత్ అనేది బాగా పలుచుకుందని చెప్పాను కదా, ఖర్చులు తక్కువ పెట్టి కట్ చేసుకుంటుంటే మనకి పీలుకుపోతుంది. ఎక్కువలో ఖర్చులు ఉంచుకుని తిప్పుదామంటే షేప్ రావట్లేదు అనమాట. అది నాకు ప్రాబ్లం. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం షేపులు అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం థ్రెడ్ పక్క నుంచి కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకుని తిప్పుకుంటే పీలుకుపోతుంది అనమాట. వీ షేప్ దగ్గర కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేశాను. అసలే వీ షేప్ అంటేనే వీ దగ్గర మనకి ప్రాబ్లం వస్తుంది, ఎప్పటికైనా చిరిగిపోతుంది అనమాట. ఈ బ్లౌజ్ పీసే అంతంత మాత్రంగా ఉంది. మళ్ళీ వీ షేప్ని హైలైట్ చేసామనుకోండి, ఇక్కడ వీ దగ్గర హైలైట్ చేసామనుకోండి బ్లౌజ్ పాడైపోతుందని చెప్పేసి నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేశాను అనమాట. వాళ్ళు చెప్పిన మోడల్ కన్నా కింద నెక్ డీప్ దగ్గర కొంచెం మార్పులు చేశాను. దానివల్ల బ్లౌజ్ అనేది పాడవకుండా ఉంటుంది.
అందుకనే మీరు ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలండి. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయిపోయిందండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. సో ఫైనల్గా అయితే మనం ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకునేటప్పుడే నాకు చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను అనమాట. దగ్గరగా కట్ చేస్తుంటే పీలుకుపోతుంది, దూరంగా కట్ చేస్తుంటే మనకి షేప్ అనేది హైలైట్ అవ్వట్లేదు. కట్ వర్క్ షేప్ హైలైట్ అయితేనే కదా మనకి బ్లౌజ్ అనేది బాగుండేది. ఇదంతా ఇలా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోవాలండి. ఐరన్ చేసుకున్న తర్వాత నెట్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత షోల్డరు, ఫ్రంట్ పార్ట్ అవన్నీ కామనే అనమాట. ఇంకా నేను దాని గురించి అయితే ఏం చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రంట్ పార్ట్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది అంతా ఉంది కదా. సో దీని తర్వాత నేను ఏంటంటే ఐరన్ చేసేసానండి. ఐరన్ చేసిన తర్వాత నెట్ క్లాత్ ఎలా జాయిన్ చేశాను అనేది డౌట్ కదా. ఏమి లేదు, మామూలుగా ఈ నెక్కి ఎంత అయితే క్లాత్ కావాలో అంత తీసేసుకుని నెక్ కట్ చేసేసుకుని మనం సింగిల్ లేయర్ పెడదాం అనుకున్నాం. మేమైతేని డిస్కస్ చేశానమాట కస్టమర్ తోటి. సింగిల్ లేయర్ పెడుతుంటే మనకి ఎలా అవుతుందంటే, ఇప్పుడు చూడండి ఇది ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. ఇక్కడ నేను నెక్ అనేది తిప్పేశాను అనమాట. యాక్చువల్గా సింగిల్ లేయర్ పెడదాం అనుకున్నాము. సింగిల్ లేయర్ పెడితే నెక్ అనేది ఇలాగా కుట్టాల్సి వస్తుంది, అంటే హెమ్మింగ్ పట్టీ టైప్లో లేకపోతే నార్మల్గా పద్ధతిలో. ఇలా పెట్టడం వల్ల లుక్ అనేది అస్సలు బాగాలేదనమాట సింగిల్ లేయర్ వల్ల. ఏంటి లుక్ ఇలా ఉంది, నేను కుట్టింది అలా వచ్చింది ఏంటని డిసైడ్ అయిన తర్వాత నేనేమనుకున్నానంటే డబుల్ లేయర్ పెట్టేసి తిప్పేసుకుంటే మనం కరెక్ట్గా ఆ ఫినిషింగ్ వస్తుందని చెప్పేసి నేను డబల్ లేయర్ పెట్టి తిప్పేశాను క్లాత్ని. నెక్ని ఎలా తిప్పుతాము ఒరిజినల్ క్లాత్ మీద అలా తిప్పేసుకుని వెనకాల నెక్ ఎంత అయితే విడుతుందో అంత జాయిన్ చేశాను. అంతే, ఇంకేం లేదండి. అలా చేసిన వల్ల మనకు లుక్ అనేది ఇలా వచ్చింది. మొత్తం అవసరం లేదు, నెక్ దగ్గర మాత్రమే మనం ఆ నెట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఫ్రంట్ పార్ట్ అంతా మీకు తెలుసు కదా, అందుకే ఏం చెప్పలేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.